దేవుని వాక్యం చూసినప్పుడు యెషయా 30:18 కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచు ఉన్నాడు. నీ పైన దయ చూపియాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట. దేనికి ఆలస్యం చేస్తున్నాడు? మిమ్ములను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. నిన్ను కరుణిస్తానికి దేవుడు నిలబడి ఉన్నాడంట. యెహోవా న్యాయమును తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. 30 చదువుతా, పైనుండి చదువుతా, మీకు అర్థమవుతుంది. దేవుడు నీకు మేలు చేయాలని, దేవుడు నీకు దయ చూపించాలని, దేవుడు నీకు కరుణం చూపించాలని, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశతో ఉన్నాడు. కానీ నువ్వైతే ఆయన వైపు చూడట్లే. నీలో అయితే ఏమాత్రం తగ్గింపు కనబడతలే. నీ మాత్రం ఏమాత్రము విరిగిన హృదయము, విరిగిన పరిస్థితి కనబడతలే. దేవుడు అంటాడు, నేను ఎలాగ సాయం చేస్తాను నీకు? నీ కొరకు చేయాలని ఆశతో ఉన్నాను, కానీ నువ్వు చేయించుకునే పరిస్థితుల్లో లేవు. నీ కొరకు ఇష్టానికి ఆశతో ఉన్నాను, కానీ నువ్వు పొందుకునే పరిస్థితుల్లో లేవు. దేవుడు నాకు ఇలా చదివినప్పుడు అండి, దేవుని హృదయాన్ని ఎరిగిన వారు, దేవుని స్వభావాన్ని ఎరిగిన వారు, ఇందా కీర్తన 51 చదివిన రీతిగా 17 వచనం, బ్రోకెన్ అండ్ కాంట్రాక్ట్ స్పిరిట్ యు విల్ నాట్ నెగ్లెక్ట్. ఎస్, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే నీకు దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఒక వ్యక్తిలో విరిగిన పరిస్థితుల్లోకి రావాలి అన్నదప్పుడు మొదటగా తన స్థితి ఏంటి గ్రహించుకోవాలి. తన జీవితంలో ఏం జరుగుతుందో గ్రహించుకోవాలి. ఈరోజు చాలామంది చేసే పనులు అసలు ఏం చేస్తున్నారో గ్రహించుకుంటారు. నువ్వు చేసే పని ఏంటి నీకు తెలుసా? ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ యువర్ జాబ్, ద వే యు లివ్. నువ్వు జీవించే విధానం, నువ్వు చేసే పనులు, నువ్వు ఇతరులతో ఎలాగ ఉన్నావు, నీ బ్రతుకులో నువ్వు ఎలాగ ఉన్నావు, నీ దేహంతో నువ్వు ఎలాగ ఉన్నావు, నీ జీవిత కార్యాలను నువ్వు ఎరిగి ఉన్నావా? డూ యూ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకంటే ఈ బిజీ వరల్డ్లో మనుషుడికి ఎట్లా అవుతుందంటే ఏమి గ్రహించుకుంటానికి టైం లేదండి. టైం లేదు, ప్రతిదానికి టైం లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నీ జీవితం ఏంటి నువ్వు పరీక్షించుకుంటానికి టైం లేదంటే నీ జీవితం నువ్వు వెళ్ళే దారే తప్పు. ఫస్ట్ స్టాప్. నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు, స్టాప్. నీ ముందు కీడు ఉంది, స్టాప్. నీ ముందు మరణం ఉంది, స్టాప్. పరీక్షించుకో, నా బ్రతుకు ఏమవుతుంది, తిరిగి చూడు, నీ బ్రతుకులో ఏమైంది చూడు. ఇన్ని సంవత్సరాలు ఏం చేశా? దేవునికి సమర్పించుకున్నానా? సమర్పించుకున్నా నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా? దేవుని చేతిలో సాక్రిఫైస్ చేసుకున్నాను అంటున్నాను. ఆమె రియలే సాక్రిఫైస్? నువ్వు బలిగా కాకుండా నువ్వు బలార్పణగా మారలేవు. బలిగా నువ్వు మౌనిగా వస్తేనే కానీ నిన్ను దేవుడు అంగీకరిస్తానికి లేదు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, వాట్ మై లైఫ్, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులు ఏంటి, నేను చేసినవి ఏంటి. ఈరోజు చాలామంది అనొచ్చు, నాకు ఉద్యోగం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. జాగ్రత్త. దేవుడు దయ చూపిస్తున్నాడు కాబట్టి, కరుణ చూపిస్తున్నాడు కాబట్టి, కృప చూపిస్తున్నాడు కాబట్టి ఇంకా ఉంది. అలాగనే వెళ్ళిపోతాడు అనుకోద్దు. జస్ట్ బికాస్ యూ సీ లిటిల్ సక్సెస్ డస్ నాట్ మీన్ కంప్లీట్ సక్సెస్. పోయిన వారం చెప్పాడు, దాని ముందు వారం చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుడి నీ జీవితంలో ఆయన చిత్తాన్ని తెలియజేయచ్చు, ఆ చిత్త ప్రకారం నువ్వు అడుగు తీయచ్చు, కానీ ఆయన చిత్తాన్ని ఓవర్ రైట్ చేయొద్దు. ఇఫ్ యూ ఓవర్ రైట్ యూ విల్ సీ డిస్ట్రక్షన్, రూయినింగ్, కర్స్, శాపం. ఈరోజు శాపం అన్న మాట విశ్వాసాలకు అసహ్యం. ఎందుకంటే దేవుడు శపించాడండి, అవునా? ఆయన శపిస్తానికి కూర్చొని బిడ్డలారా నాశనం అవ్వంటారా అని చెప్పరు. ఒక్క తెగులు వస్తుంది, పోతా ఉంటావు. బైబిల్లో చదివి చూడండి. ఆయన ఇదిగో వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో ఇట్లా అయ్యావా, చేస్తా కూర్చొని ఉంటే కనికరం చూపిస్తున్నాడు దేవుడు, వెయిట్ చేస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, దయను చూపిస్తున్నాడు. బట్ యు స్టిల్ నెగ్లెక్ట్. టూ లేట్ అంటాడు దేవుడు. మెనే టేకే లో పారసింగ్. ఏంటి ఆ మాటకు అర్థం? త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడతావు. అక్కడ టైం అవ్వలే, ఇదిగో పలానా రోజు జడ్జిమెంట్ అని చెప్పలే. సడన్గా హస్తం కనబడుతుంది, అక్కడ రాతి మీద రాసినప్పుడు చూస్తే ఆ మాటకి రాస్తూ ఉంటేనే, ఆ హస్తం రాస్తూ ఉంటే ఉనికిపోతున్నాడంట రాజు. కాలు కడకడకడ భయానికి రాజు కాలు కొట్టుకుంటాం, ఉనికిపోతాం. ఎప్పుడన్నా గ్రహించారా? అందులో గొప్ప రాజు. అక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, దానిలో చెప్తున్నాడు, మెనే టెక్కేలో పారేసిన త్రాసులో తోల్చగా నువ్వు తక్కువగా కనబడ్డావు. అనుకుని చూడండి, దేవుడు కానీ ఈరోజు మనల్ని త్రాసులో తోల్చాడు అనుకో, కనీసం అతనికి
తక్కువగా కనబడ్డావు. అన్యుడైన రాజుకు రాస్తున్నాడు, తక్కువగా కనబడ్డావు. ఈరోజు మీకు కనీసం తక్కువనే ఉంటుందా? అసలు త్రాసలు ఏముందిరా బాబు నేను తోడుస్తానికి? త్రాసు ఎప్పుడైనా చూసినాను అన్నారా? కాయగూరలు అమ్మేటప్పుడు కనీసం చిన్న చూస్తారుగా. ఒక సైడ్ కాయగూరలు వేయాలి, ఇంకో సైడు వెయిట్ వేయాలి. నీకు బ్యాలెన్స్ ఉండాలి. ఎన్ని గ్రాములు? 50 గ్రాముల 50 గ్రాములు పట్టు. 50 గ్రాములకి నువ్వు ఎన్ని వేసినా కూడా అక్కడ 50 గ్రాములు ఉండాలి. దేవుడు అంటున్నాడు, లెక్క చూశాను నీ జీవితంలో నేను ఇచ్చిన అవకాశాలు, నేను చేసిన కార్యాలు, నీకు ఇచ్చిన అధికారము, బలము, కృప, తలాంతులు అన్నీ చూస్తున్నా, లెక్క చూస్తున్నా. చివరికి నువ్వు తక్కువగా కనబడుతున్నావు. అకౌంట్ సెటిల్ చేసుకుందాం పద. ఈ రాత్రే నీ దగ్గర నుండి నీ రాజ్యం తీసివేయబడుతుంది. ఆ రాత్రే సైరస్ వస్తున్నాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సో వాక్యంలో చూస్తున్నాం వార్నింగ్స్. దేవుడు ఎంతసేపు దయ చూపించాలి, ఎంతసేపు జాలి చూపించాలి, ఎంతసేపు కృప చూపించాలి. ఏమాత్రం తగ్గింపు, విరిగిన హృదయం లేకపోతే గర్విష్ఠులు దేవుడు అకౌంట్ చూసి ముగించేస్తాడంట. చెత్త పో బయటికి. ఈరోజు మనం పరీక్షించుకోవాలంటే దేవుని వాక్యం చూసినప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాడంట. దేవుని వాక్యం చూసినప్పుడు మనం చేసే ప్రతి దాంట్లో ఆయన మార్గాల్ని మనం తెలుసుకుంటే, మనం ఆయనని ఫస్ట్ ఇఫ్ యూ కెన్ అక్నాలెడ్జ్ హిమ్, హీ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. Proverbs 3:6. కెన్ యూ రీడ్ దట్ ప్లీజ్? నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఆయన అధికారానికి ఒప్పుకుంటే, అక్నాలెడ్జ్ హిమ్, ఆయన అధికారానికి ఒప్పుకుంటే నీ మార్గాల్ని సరళ చేస్తారంట. ఈరోజు నీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు పరీక్షించుకోవాలండి. మీ జీవితం ఎంతకాలం వేస్ట్ అయింది, ఎంత కృప వేస్ట్ చేశారు. కృప అనేటప్పుడు ఎప్పుడు నేను అంటున్న సమయం, వాక్యం ప్రతిసారి చూస్తాం. కృపా కాలము, విచ్ మీన్స్ ద టైం, ద సీజన్స్, ద ఆపర్చునిటీస్, దేవుడిచ్చే తరుణాలు, సమయము. మన వయసు ఎంత, దేవుని కొరకు మనం చేసినది ఎంత అనుకుంటానండి. లెట్స్ క్యాలిక్యులేట్ లైక్ దిస్. మన జీవితం, మీ వయసు ఎంత చెప్పుకోండి. మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు ఏం చేశారు? యథార్థంగా నేను సేవ చేశానని చెప్పుకుంటా కూడా అర్థమే. ఏం సేవ చేసావు? ఎందుకంటే చాలామంది సేవ చేస్తానంటూ సేవ చేయరు. ఏం చేస్తున్నారు? ఆదివారం ఒకరోజు సేవ? నో. ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంతగా దేవుని రాజ్యం కట్టావు? ఎంతమందిని ప్రభువు తట్టు తిరిపించి ఈరోజు ఇదిగో ప్రభా నీ కొరకు సంపాదించిన ఆత్మలను చూపించగలుగుతావు? వీ నీడ్ టు చెక్ అవర్ లైఫ్స్. హౌ ఇస్ అవర్ లైఫ్స్? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితంలో జరిగే పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం చేసే కార్యాలు ఏంటి? మన తపన దేని కొరకు? మన ఆశలు దేని కొరకు? ఈరోజు దేవుడు మనం త్రాసులు చూస్తే మన పరిస్థితి ఏమవుతుంది? కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన దయను వేడుకుంటే, ఆయన కనికరాన్ని వేడుకుంటే, ఆయన వైపు చూసి ఆయన హస్తం కింద సమర్పించుకుంటే ఆయన నిశ్చయంగా కార్యం జరిగించే దేవుడు. ఓ మాట చెప్తున్నాను, దేవుడు దయ చూపించేటప్పుడు నీ జీవితంలో ఉన్న గాయాల్ని మాన్పే దేవుడు, నీవు చేసిన పొరపాట్లను సరిదిద్దే దేవుడు. అదే సమయంలో నీవు ఆయన సన్నిధి దగ్గరికి ఆశతో వాంఛతో వచ్చావనికి ఊరక పంపించే దేవుడు కాదు. నీ జీవితంలో ఉన్న సమస్యలు నీకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు. నీ శక్తి లేని సమయంలో శక్తినిచ్చే దేవుడు. నువ్వు ఆకలి కొంటే ఆహారాన్ని పెట్టి పంపించే దేవుడు. నీ జీవితంలో మేలు జరిగించే దేవుడు. నువ్వు జన్మతగా కలిగిన నీ అనారోగ్యం, నీ లోపములు, నీ కుటుంబంలో ఎవరో చేసిన కార్యాలకి నీకు వచ్చిన నిందల అవమానాలను నీ పై నుండి తీసివేసే దేవుడు. బైబిల్ చూసినప్పుడు మత్తయి సువార్త 14లో చూసినప్పుడు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించడం మాట చూస్తాం. కానీ అక్కడ కరెక్ట్గా ఇఫ్ యు కెన్ రీడ్, ఆయన హీ హ్యాడ్ కంపాషన్. 14th verse I guess. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి, వారి మీద కనికరపడి ఏం పడ్డాడంట? కనికరపడ్డాడంట. దట్ ఇస్ ద వర్డ్ మర్సీ, కంపాషన్. కనికరపడి, వారి మీద కనికరపడి, చెప్పండి, వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. వారిలో రోగులైన వారిని ఏం చేశాడంట? స్వస్థపరిచాడంట. కనికరం లేకపోతే స్వస్థత లేదు. ఆయన కనికరం చూపిపోతే స్వస్థత లేదు. అంటే వచ్చేవాడు కనికరం పొందేలాగా రావాలి, విరిగిన హృదయంతో రావాలి, తగ్గింపుతో రావాలి. గర్విష్ఠికి కనికరం లేదు. అది ఇందాక అన్నాను. ఒక గర్విష్ఠం చూసి కనికరం చూపిడు ఎవడు. ఏంద్రా ఏందా అంటే, ఇదిగో 10,000 తీసుకో, ఇస్తావుగా, పోరా అంటో. దేవుడి దగ్గరకు వచ్చి, రాజుల రాజు ప్రభు దగ్గరకు వచ్చి, వచ్చండి ఏదో ఇచ్చాయి, ఇస్తావంట. ఎవరిని దబ్బాయిస్తున్నావు?
ఎవరిని దబాయిస్తున్నావు? ఈరోజు మనం నిజంగా ప్రభు కనికరాన్ని పొందుకుంటానికి విరిగి నలిగిన హృదయంతో వస్తున్నామా? ఇస్ దర్ బ్రోకెన్నెస్? విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడంట. ఇక్కడ వారిని చూసి ప్రభు వారి పైన కనికరము పొంది అనారోగ్యస్తులు అందరినీ స్వస్థపరిచాడంట. కొందరిని కాదు, ఓన్లీ ఫ్యూ. హీ సెలెక్టెడ్ ఫ్యూ అండ్ హీల్డ్ దెమ్ కాదు. Everyone who needed healing received healing. It is a process. Jesus is ready to heal. అదే సమయంలో చూస్తే 15 వచనం చదువుతారు, బాగుంటుందండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయుము అని చెప్పిరి. అయ్యా, ఇప్పటికే సాయంత్రం అయిపోయిందయ్యా, టైం అయిపోయిందయ్యా, వీరేమో కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నారయ్యా, వీరి వలన అవ్వట్లేదయ్యా. ఎందుకంటే ఇంకొక సువార్తలు మీరు చదివినప్పుడు చూడొచ్చు, లూక్లో అనుకుంటాను, దే విల్ ఫెయింట్. వాళ్ళు వెళ్ళి కూడా చేరలేరేమో, పడిపోతారేమో. ఆ మాటకి యేసు ప్రభు వారితో ఏం చెప్తున్నాడు? యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడి అని వారితో చెప్పగా, వారు వెళ్ళక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. వారు వెళ్ళక్కర్లేదు. గాడ్ హ్యాడ్ కంపాషన్. అయ్యా, ఇంత లేట్కి వెళ్ళి వాళ్ళు చేసుకుంటారు. నో, దే డోంట్ హ్యావ్ టు గో. వారు ఇప్పుడు వెళ్ళి కొనుక్కుని సిద్ధపరచుకుని తినాల్సిన అంతసేపు ఉండరు. నువ్వే చెప్తున్నావు కూడా పడిపోతారండి. యూ గివ్ సంథింగ్ ఫర్ దెమ్. Compassion always does an act. ఇక్కడ ప్రభు అంటున్నాడు, వారికి ఇవ్వండి అంటే వారు అంటున్నారు, ఏమిస్తాం? ఏముందో అది తీసురా. ఏమిస్తాం కదా, ఏముందో అది తీసురా. 5 రెట్లు 2 చిన్న చేపలు ఉన్నాయంట. దేవుడు చాలు తీసురా. నువ్వు ఎంత తెస్తావు నా ముఖ్యం కాదు, ఎలా తెస్తావు అన్నది ముఖ్యం. నీ దగ్గర ఉంది, ఏంది తీసుకురా. ఈరోజు నిజంగా దేవుని హస్తాన్ని మనం చూడాలంటే మన విశ్వాసాన్ని ఎత్తి చూపించాలి. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసుకుని వాటిని దీవించి వాటిని వారితో పంచమని చెప్తున్నాడు. పంచిన తర్వాత 12 గంపలు ఎత్తారంట మరలా. యు సీ, బికాస్ ఆఫ్ కంపాషన్ గాడ్ డిడ్ ఎ మిరకిల్. బికాస్ ఆఫ్ కంపాషన్ గాడ్ హీల్డ్ దెమ్. ఆయన దయ చూపిస్తున్నాడంటే వారిని స్వస్థపరిచాడు. ఆయన దయ చూపిస్తున్నాడు కాబట్టి వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. ఇఫ్ గాడ్ హ్యాస్ టు షో కంపాషన్ ఆన్ యూ, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ పైన దయ చూపిస్తానికి దయ చూపించేలాగా ఉన్నారా దేవుని ముందు? ఎందుకంటే గర్విష్ఠకి దేవుడు ఎప్పుడు దయ చూపాడు? దేవుడికి అసహ్యం అంట గర్విష్ఠులు అంటే. గర్విష్ఠుల్ని ఆయన కాలు కింద వేసి అనగదొక్కుతాడంట దేవుడు. బట్ దెన్ దీనుల్ని హెచ్చిస్తాడంట. బ్రోకెన్నెస్ ఇస్ ద కీ. వాక్యం చూసినప్పుడు ఎంతోమంది ప్రారంభంలో బ్రోకన్గానే ఉంటారు. ఎంతోమంది రాజులు కూడా ప్రారంభంలో బ్రోకన్గానే ఉంటారు. హిజ్కియా రాజు ఒరే చచ్చిపోతారా అన్నదప్పుడు అయ్యా దయ వేడుకుంటున్నాడు. దేవుడు బ్రతుకుతారా అన్నాడు. ఎలా బ్రతికాడు తర్వాత? కృతజ్ఞత ఉందా? తప్పు చేయలేదా? దేవునికి విరోధంగా బలిపీఠాలు నిలబెట్టలేదా? పగలగొట్టినోడు. వి బికమ్ ఇగ్నోరెంట్, వి యాక్ట్ ఫూలిష్. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో దయని బట్టి చేసే కార్యాలు మన శక్తి, మన బలం అనుకుంటాం, వెర్రవీగుతాం. మనం జాగ్రత్త పడాలి. మన జీవితంలో తగ్గింపు ఉంటే మాత్రమే ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు దేవుని దగ్గరికి ఎవడన్నా రావచ్చు మనం అంటాం. ఎస్, ఎవడన్నా రావచ్చు, కానీ ఎలా పడతా అలా రాలేడు. ఎవడన్నా రావచ్చు, ఎలా పడతా అలా రాలేడు. విరిగి నలిగిన హృదయం తగ్గించుకున్న వ్యక్తే. బైబిల్ చూసినప్పుడు మనం గమనిస్తాము, యేసు ప్రభు ఆయన సింహాసనాన్ని ఎక్కుతానికి అర్హత వస్తానికి కూడా, ఇంకో మాటలు చెప్పాలంటే అన్ని నామముల కన్నా పై నామంగా హెచ్చబడటానికి కారణం ఏంటి? కుమారుడు తండ్రి చిత్తాన్ని జరిగించాడు కాబట్టి. హీఈస్ వన్, హీ హాజ్ వన్. కానీ ఆ విక్టరీ ఎలాగొచ్చింది? సిలువ పైన జయం అనుగ్రహించబడి. సిలువ పైన జయము. యేసు ప్రభు సిలువ ఎక్కాడు సింహాసనానికి. బైబిల్లో చూస్తాము, యోసేపు చెరసాల్లోకి వెళ్ళాడు సింహాసనాన్ని ఎక్కుతానికి. ఎవ్రీబడి హ్యాస్ టు బి క్రష్డ్ బిఫోర్ ద ఆనర్. ఆ స్థితిలోకి దేవుడే తీసుకెళ్తాడంట. కొన్నిసార్లు తొక్కుతాడంట దేవుడే. తొక్కేటప్పుడు ఎందుకు తొక్కుతాను అని అడగద్దు. నీలో గర్వం ఉందంటే కొన్నిసార్లు దేవుడు నేను శిక్షిస్తానికి, బుద్ధి తీసుకొస్తానికి. అన్యుడికే చూపించాడు దేవుడు. ఎవరికి? నెబుకద్నెజరుకే. నియమించబడిన నిర్ణయించబడిన కాలము పశువులాగా బ్రతికాడు. కానీ తర్వాత మరలా రాజ్యం అవ్వలే, ఇంకా బలమైన రాజ్యంగా చేయలే.
దేవుడు శిక్షిస్తాను కారణం ఏంటంటే నువ్వు నాశనం అవ్వకుండా ఉండటానికి. కానీ శిక్షను తునీకరించేవాడు ఆయన పాత్రుడు కాదు. ప్రేమించే తండ్రి బిడ్డని శిక్షిస్తాడంట. ప్రేమించే తండ్రి బిడ్డని శిక్షించే రీతిగా ప్రభు తన బిడ్డల్ని శిక్షిస్తాడంట. శిక్ష అన్నదప్పుడు నువ్వు తట్టుకోగలిగిన రీతిగా ఉంటుంది అనేదే మనం నమ్ముతాం. ఎందుకంటే ఏ తండ్రి బిడ్డని శిక్షించేటప్పుడు చంపేయాలని ఆశపడతాం, బుద్ధి తెచ్చుకోవాలని ఆశపడతాం. మామూలుగా ఒక దెబ్బ కొడతా బిడ్డగా అన్న పోతే ఇంకో 4 దెబ్బలు గట్టిగా పీకుతాం. ఎందుకు? వాడికి నొప్పి రావాలి. నొప్పి రాలేదు కొట్టకా అన్నాడు. ఏం చేస్తాం? ఇప్పుడు సార్ అమ్మ చూడండి, పక్కన గట్టి తీసి ఇట్లా కొడతాడు. అడే నొప్పి రాలేదు అనుకో, లాట్ ఏం చేస్తుంది? అట్ల కర్ర తీసుకొచ్చి 4 కొడుతుంది. ఎందుకు? అంత కొట్టిన కూడా నువ్వు నొప్పి రాలేదు అనుకో, మంటలో పెట్టి ఒక సుర్రని పెడుతుంది. ఇక దానికి పోయి బుద్ధి రాలేదు అనుకో, పోరా బయటికి అంటది. అవునా కాదా? దేవుడు నిన్ను పోరా బయటికి అనేంతవరకు వెళ్ళొద్దు. కొంతమంది బిడ్డల్ని తాడతో పక్కన పెట్టు, కొంతమంది ఇట్లా చేయి పెడితే ఏడిసేస్తారు, అది వేరు. తట్టి కొట్టి పక్కన పెట్టు, తేడితే చాలు ఏడిసేస్తారు పట్ట 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 అని. దేవుడు ఆయన వాకు నీకు ఇచ్చినప్పుడు ఏడుస్తే బెటర్. ఎందుకంటే దావీదు దగ్గర చూసినప్పుడు దేవుడు అక్కడ కొట్టలే. దేవుడు ఏమన్నాడు తెలుసా? నాతాను ప్రవక్తను పంపించి 4 తిట్లు ఇచ్చాడు. తిట్టిన వెంటనే పడిపోయాడు ఆయన. రాజు సింహాసనం వాడు, అయ్యో నేనా పాపిని, నేనా తప్పు చేసిన వ్యక్తిని, నేనే సారీ 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 బతుకులాడుతున్నాడు. కొట్టాల్సిన అవసరం లే, శత్రు చేతులు పెట్టి ఉతకాల్సిన అవసరం రాలే. కాన్సిక్వెన్సెస్ హ్యాడ్ టు ఫాలో. బట్ దెన్ గ్రేస్, మర్సీ ఇస్ మోర్ పవర్ఫుల్. జీవితంలో చూసినప్పుడు దావీదుకి దేవుడు అంటాడు, నీ ఇంటిపై నుండి ఖడ్గం దాటిపోదు, కానీ యు విల్ రిసీవ్ ద మర్సీ. అన్ని మేనేజ్ అయిపోతాయి. నువ్వు ప్రభు కంపాషన్ పొందుకునేటప్పుడు నీ వీక్నెస్ ఏమైనా కూడా మేనేజ్ అయిపోతుంది. బట్ కంపాషన్ లేదనుకో, నువ్వు ఎంత సాధించినా కూడా వేస్ట్, నీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా వేస్ట్. సో ఐ వుడ్ సే, ఈరోజు ప్రభు బిడ్డలుగా, ప్రభు సొత్తుగా, ప్రభు సన్నిధిలోకి మీరు వచ్చారు. బట్ డూ యు రియల్లీ హ్యావ్ బ్రోకెన్నెస్? విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని సేవిస్తున్నారా? మీ జీవితంలో తగ్గింపు ఉందా? మీ జీవితంలో దేవుడు చేసే కార్యాలకి కృతజ్ఞత ఉందా? ఇది నా ద్వారంగా కాదు, దేవుడు ఇచ్చినది. ఈరోజు ఎవరైనా ఇఫ్ యూ ఫీల్, అయ్యో నా స్థితి దేవుడికి అంగీకారంగా లేదు, నా జీవితం దేవుడికి అంగీకారం లేదు, నేను చేసే కార్యాలు, నేను చేసే పనులు, నేను చేసిన పని, క్రియ, జీవిత విధానం తప్పు, నేను గ్రహించుకుంటున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నిజమైన కన్ఫెషన్. దేవుని వాక్యంలో చక్కగా ఒక మాట ఉంటుంది, అతిక్రమములు దాచుకుమా వర్ధిల్లవు నీవు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ప్రభు కనికరాన్ని పొందుకుంటాడట. ఒప్పుకుంటాం మాత్రమే కాదు, విడిచిపెట్టాలి. ఒప్పుకుని మళ్ళీ బయటికి వెళ్ళి చేస్తాం కాదు, ఒప్పుకుని మరలా వెళ్ళి చేస్తాం కాదు, ఒప్పుకుని విడిచిపెడితే ప్రభు కనికరం. సో ప్రభు కనికరానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఒప్పుకో, విడిచిపెట్టు. బట్ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టే స్వభావం, యాటిట్యూడ్ ఏంటి? బ్రోకెన్నెస్, విరిగి నలిగిన హృదయంతో. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడే వాడి స్థితిని గ్రహించుకుంటాడు. విరిగిన వాడికి వాడు చేసిన తప్పని తెలుసు, ఇంకోటి చెప్పాల్సిన అవసరం లే. బికాస్ సెన్సిటివిటీ సరిగా ఉంటే, హృదయం సరిగా ఉంటే, తన అయ్యో నేను తప్పుగా మాట్లాడాను, లెట్ మీ ఆస్క్ సారీ. అయ్యో నేను చేసిన తప్పే, వెళ్ళి క్షమాపణ అడుగుదాం. అయ్యో నేను ఇట్లా చేసి ఉండకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, ఇలా తిట్టుండకూడదు, కోపంలో ఇలా చేశానే, లెట్ మీ సే ఐఎమ్ సారీ, అపాలజైజ్ చేద్దాం. యు సీ దట్ ఈస్ అ బ్రోకెన్ యాటిట్యూడ్. గర్విష్ట అయితే వారు వచ్చి నా సాటి అడగని, నాకు ఇంత కోపం తీసుకొచ్చారు, కోపం తెచ్చింది వాళ్ళ తప్పు, కోపం వచ్చింది కాబట్టి తిట్టా. బట్ దెన్ ఈరోజు మనము నిజంగా ప్రభు ముందు తగ్గించుకుంటే ప్రభు కనికరము, ప్రభు దయను పొందుకుంటాం. దయచేసి స్థలంలో ఉంచుతామంటే ఒకసారి మీ స్థితిని దేవునితో చెప్పండి, దేవునితో మాట్లాడండి. ఈరోజు దేవుడు నిన్ను అడిగేది ఒకటే, నీలో విరిగి నలిగిన హృదయం ఉందా? ఐ యు బ్రోకెన్? ఐ యు బ్రోకెన్? నువ్వు నిజంగా విరిగిన వ్యక్తి అయితే నువ్వు దేవుడిని అడగచ్చు, దేవా నన్ను హిస్సోప్తో నన్ను కడిగయ్యా. విరిగిన హృదయం కలిగిన వ్యక్తి అయితే, దేవా నన్ను క్షమించయ్యా, నీ కృప కనికరములను బట్టి నా పాపములంతా కొట్టివేయ్యా, నా తప్పులను కొట్టయ్యా, నీ కృప కనికరం బట్టి, బికాస్ ఆఫ్ యువర్ లవింగ్ కైండ్నెస్, అకార్డింగ్ టు యువర్ మల్టిట్యూడ్స్ ఆఫ్ టెండర్ మర్సీస్, బ్లాట్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్స్ లార్డ్.
నేను చేసిన తప్పును కొట్టయ్యా. నేను తగిన వ్యక్తిని కాబట్టి కాదయ్యా, నీవేమై ఉన్నావో, నువ్వు చేయగలిగిన కార్యము, నువ్వు చూపించే కృప, నువ్వు చూపించే ప్రేమను బట్టి, నీ మహాశక్తిని బట్టి దేవా నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నా తప్పుల్ని క్షమించు ప్రభా. నీకు విరోధంగా చేసిన పాపములు, నీకు విరోధంగా మాట్లాడిన మాటలు, నీకు విరోధంగా జరిగించిన ప్రతి కార్యాన్ని క్షమించయ్యా. 51 కీర్తనలో చూస్తాం, వాష్ మీ తరోలి, వాష్ మై ఇన్పిటీ. నా మనసులో తలంచిన ప్రతి అపవిత్రమైన కార్యం, నీకు విరోధమైన కార్యము అయ్యా, నాలో ఉన్నవి కొట్టివేయ్యా, నన్ను కడిగయ్యా. క్లెన్స్ మీ లార్డ్, క్లెన్స్ మై సిన్స్, క్లెన్స్ మీ ఫ్రమ్ మై సిన్స్. నేను చేసిన ప్రతి అపరాధమైన కార్యములను క్షమించు ప్రభా. నీ వాక్యానికి విరోధమైన కార్యాలని క్షమించు ప్రభా. ఈరోజు దేవుడు తన కృపని మీ పైన ఎంతో చూపిస్తున్నాడండి. హీ సేయింగ్, ఐ యామ్ వెయిటింగ్, ఐ యామ్ వెయిటింగ్, ఐ యామ్ వెయిటింగ్, ఐఎమ్ స్టిల్ స్టాండింగ్. కృపాకాలంలో ఉన్నాం. కృపా కనికరములు చూపించే దేవుడు మన పక్షాన, మన కొరకు గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు కూడా నీ జీవితంలో ఆయన హస్తం ఉంచి, నీకు ఇంకా ఆయన సహాయాన్ని ఇచ్చి, ఇంకా మరణము నిన్ను మెంగకొనా, పాతాళము నిన్ను మెంగకొనా దేవుడు తన సహాయం ఇవ్వట్లేదా? మరణము పొంచుకుని ఉందంట, మరణము పొంచుకుని ఉందంట. ఎవరిని మింగుదామా అని గర్జించే సింహంలా తిరుగుతున్నాడంట సాతానుడు. ఈరోజు దేవుని ప్రేమను పొందుకున్న నీవు, దేవుని కనికరాన్ని పొందుకున్న నీవు, దేవుని సొత్తును బలపడుతున్న నీవు, దేవుని ఇంకా దూషించే కార్యాలా, దేవుని అవమానపరిచే కార్యాలా, దేవుని బాధపరిచే కార్యాలా? ఈరోజు దేవుని అడగండి, దేవా సాయం చేయ, కృప చూపి ప్రభా, జాలి చూపి అయ్యా. ప్రభా నా కన్నీరు తుడు, నా బాధను కొట్టివేయి, నన్ను విడిపించు, నన్ను బాగు చేయి, నన్ను నూతన పరచు ప్రభా. ప్రభా మమ్మల్ని చూడయ్యా. ఎవరెవరైతే నిజంగా నీ ముందు తగ్గించుకునే దేవా మా కన్నీరు తుడు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని నూతన పరచు. నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నీ కృప కనికరం లేకపోతే నేనేం చేయలేను. ఎవరెవరైతే నేను వేడుకుంటూ, నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకుంటున్నారు దేవా, ఈ ఆలయంలో ఉన్న వారిని, లైవ్లో ఉన్న వారిని చూడు ప్రభా, దర్శించయ్యా, కృప చూపి అయ్యా. నూతన కార్యాలు జరిగించే దేవుడు, నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు, తరుణాలు ఇచ్చే దేవుడు, నీ కృపను చూపి అయ్యా, క్షమించయ్యా. అయ్యా ఈరోజు మేము ఇంకా సజీలకులు ఉన్నామంటే నీ కొరకు బ్రతకగలిగిన అవకాశం ఉందంటే దేవా నీ కృపను బట్టానయ్యా. మా పట్ల నీ తలంపులు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. కానీ మా స్వార్థాన్ని బట్టి, మా మోసకరమైన హృదయాన్ని బట్టి దానికి విరోధమైనవి జరిగిస్తూ, నిన్ను బాధపరుస్తూ, నువ్వు చేయొద్దన్నదన్నీ చేస్తూ దేవ మేము నష్టపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం ప్రభా. మమ్మల్ని చూడయ్యా, జాలి కలిగిన దేవా, నీ కనికరము, నీ కృప, నీ దయని మాకు అనుగ్రహించి, నీ కరుణ కటాక్షం చేయ మా జీవితాన్ని మరలా కట్టి, నీ ఉద్దేశించిన కార్యాలన్నీ జరగాలని వేడుకుంటున్నాను ప్రభా. నీవు మా కొరకు తల్లి గర్భంలో మమ్మల్ని రూపిస్తానికి ముందే మా పట్ల కలిగి ఉన్న ప్రతి తలంపు నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప తలంపులు మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ ఆలోచనలు మా పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, ఏది లేదయ్యా. గొప్ప కార్యములు జరిగించే దేవుడు, నిశ్చయంగా జరిగించే దేవుడు. నీ గొప్ప తలంపులన్నీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. నీ నామం ఘనమైంది, నీ నామం పరిశుద్ధమైంది, నీ నామం మహిమాంతమై మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటున్నానయ్యా. ఈరోజు విత్తన వాక్యాన్ని ఫలింపజేయి. మా స్థితిని గ్రహించుకున్న వారిగా, గర్విష్ఠులుగా కాక దీనులుగా నిన్ను సేవించి నీ ముందు యథార్థంగా బ్రతికే బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయమని
నీ బిడ్డల ప్రార్థన భారతలు అన్ని ఎరుగున్న దేవుడు అయ్యా. అనారోగ్యస్తులకి అయ్యా యేసు నామములో, యేసు పొందిన గాయముల ద్వారంగా స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. సమస్యల్లో, పోరాటంలో సతమతమవుతూ కృంగిదల నిరుత్సాహంలో ఉన్న వారికి దేవా నీ దయ ద్వారముగా వారు ఉన్న ఊబులో, వారు ఇరుక్కున్న సమస్యల నుండి వారు పైకి లేవనెత్తబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. పునరుద్ధానపు శక్తి మాతో ఉంచే దేవుడు అయ్యా. నువ్వు క్రీస్తుని మృతుల్లోండి లేపిన ఆత్మ మాలో నుండి గొప్ప కార్యాలు జరిగిస్తానని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభువా. అయ్యా నీ ఆత్మ ద్వారంగా నీ చిత్తము పరమ తండ్రి మా అందరి జీవితంలో జరిగించి పని పెడుకుంటాను. ఏ విధమైన సహాయం కొరకు నీ సన్నిధిలో వచ్చిన వారైనా చూడు ప్రభా. ఈ ప్రార్థనలు ఎక్కడి నుండి వీక్షిస్తున్న వారైనా చూడు ప్రభా. నీ కుడి హస్తముతో వారిని పట్టుకో అయ్యా. దేవా నీ సమృద్ధి, నీ ప్రొవిజన్, నీ సహాయం నీ బిడ్డలకి దయచే ప్రభా. దేవా నీ దగ్గరికి దీన మనస్సుతో వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కదయ్యా. జాలి చూపించే దేవుడు అయ్యా. కృపను చూపించే దేవుడు అయ్యా. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు తండ్రి నీ ముందుకు రావచ్చు. యేసు నామాన్ని ధరించిన వారిగా, యేసు నామంలో నీ దగ్గరకు వచ్చి మేము ఏమైతే అడుగుతున్నామో మేము పొందుకుంటున్నామయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. ఎందుకంటే నీ ప్రియ కుమారుడు చెప్పాడయ్యా. తండ్రి నీ ఘనమైన కార్యంలో, నీ చిత్తము, నీ ఉద్దేశం మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా జీవితం పట్ల, ఈ ఆలయం పట్ల నువ్వు జరిగించమని పెడుకుంటున్నానయ్యా. రోజు రోజుకి అంధకారము పాకుతున్నాయి ఈ లోకంలో. నీ వెలుగు కలిగిన వారిగా, సత్యంని పట్టుకుని బ్రతికేవారుగా, నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించేవారుగా మమ్మల్ని అందరిని చేయమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్.